తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏప్రిల్ 5వ తారీఖు 2026వ సంవత్సరం ఆదివారం లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లిలో శ్రీ లలితా సహస్రనామ సహస్రగళార్చన అనే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాము. ఈ లోక కళ్యాణార్థం నిర్వహించేటటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొంటే వారికి కూడా శుభం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మగవారి నుంచి కూడా మేం పాల్గొనొచ్చా అని కాల్స్ వస్తున్నాయి. తప్పకుండా పాల్గొనొచ్చండి. మగవాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పారాయణ చేయవచ్చు. లింగభేదం లేదు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నేను ఇదే ఆహ్వానం ఇస్తున్నాను. అలాగే ఇంతటి ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు సాంప్రదాయమైనటువంటి దుస్తులు మాత్రమే ధరించి రావాలి. ఆడవాళ్ళు చీరలు, కొంచెం చిన్నపిల్లలైతే లంగావోణీలు, ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి. అలాగే జుట్టు విరబోసుకుని రాకూడదు, జడ వేసుకునే రావాలి. కుంకుమ ధారణ చేసి రావాలి. మీతో పాటు వచ్చేటప్పుడు లలితా సహస్రనామము పుస్తకాన్ని ఒకటి తెచ్చుకోండి. ఈ పారాయణ క్రమం ఎలా ఉంటుంది అంటే, మామూలుగా లలితా సహస్రనామ పారాయణ అనేసరికి లలితా సహస్రనామాన్ని ఒకటే చదువుతారు. కానీ రేపు ఏప్రిల్ 5వ తారీఖు జరిగేటటువంటి పారాయణలో లలితా సహస్రనామ పూర్వపీఠిక, మధ్యమ చరిత్రమైనటువంటి లలితా సహస్రనామము, అలాగే ఉత్తర పీఠిక ఫలశ్రుతి, ఈ 3 భాగాలు కూడా పారాయణ జరుగుతాయి. ఈ 3 పారాయణ చేస్తే ఒక పారాయణ అవుతుంది. ఈ 3 కూడా జరుగుతాయి. మీ దగ్గర పుస్తకాల్లో లేకపోతే పూర్వ భాగం అందరి దగ్గర ఉంటుంది, అంటే ఉత్తర భాగం అందరి దగ్గర ఉంటుంది. లలితా సహస్రనామ మధ్య భాగం అందరి దగ్గర ఉంటుంది. కానీ ప్రథమ పూర్వపీఠిక ఉండదు. అదొకటి ప్రింట్ తీసి తెచ్చుకోండి. పూజ సామాన్లన్నీ కూడా అక్కడే ఇవ్వబడతాయి. మీతో కూడా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వబడతాయి. అలాగే దీనికి కొద్దిగా రుసుము పెట్టామమ్మా. అది మీరు కట్టగానే మీకు ఒక టికెట్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని ఎంట్రన్స్ లో చూపించాలి. అక్కడ మీకు అందరూ కూడా మన వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చక్కగా లోపలికి తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. పారాయణ మాత్రం చాలా వైభవంగా జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాను. అలాగే చిన్న పిల్లలకి లోపలికి అలౌడ్ లేదమ్మా. మీరు పిల్లలతో కనుక వస్తే కూడా ఎవరినైనా తెచ్చుకోండి. వారితో పాటు పిల్లల్ని ఉంచి మీరు మాత్రం లోపలికి రండి. ఆ ఎంట్రన్స్ టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. ఎండాకాలం కదమ్మా, మంచినీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని ఏర్పాట్లు అక్కడ జరుగుతాయి. మంచినీళ్ళతో పాటు మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ప్రసాదం కూడా ఇస్తారు. మీరు తిని వెళ్ళవచ్చు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకల్లా మీరు అక్కడ ఉంటే 8 గంటల వరకు జరుగుతుందమ్మా. అందరూ వచ్చి కూర్చుని సెటిల్ అయ్యి మనం పూజ ప్రారంభించి పారాయణ అయ్యేసరికి 8 అవుతుంది. పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఇక్కడ పెట్టడం జరిగింది అమ్మ. అక్కడ కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చునేటటువంటి సదుపాయం కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే అలౌడ్ ఉంటుంది. మేము స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్స్కి కాల్ చేస్తే మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. అలాగే నేను కొన్ని తప్పులు చదవకూడదు లలితా సహస్రనామంలో కొన్ని చెప్తానని చెప్పాను. అవన్నీ కూడా మీకు ఆదివారానికల్లా ఆడియో వస్తుంది. చక్కగా నోట్ చేసుకుని అక్కడ పారాయణ చేయండి. తప్పకుండా పూర్వపీఠిక, లలితా సహస్రనామ పూర్వపీఠిక ఒక ప్రింట్అవుట్ తీసుకుని తెచ్చుకోండి. లలితా సహస్రనామం పుస్తకం తెచ్చుకోండి. అంతకుమించి ఏమీ అవసరం లేదు. మీకు అన్నీ కూడా మంచినీరు అవన్నీ కూడా అక్కడ మేము అరేంజ్ చేస్తాము. చిన్న పిల్లలకి ఖచ్చితంగా లోపలికి అలౌడ్ లేదు. రిజిస్ట్రేషన్ లేని వారికి కూడా అలౌడ్ లేదు. వాళ్ళు బయట కూర్చునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి మహాయజ్ఞంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కండి. ఎందుకంటే
ఒక 10 మంది చదివితేనే లలితా సహస్రనామం ఎంత బాగుంటుంది. అలాగా ఇన్ని వందల మంది పారాయణ చేస్తుంటే చక్కగా శబ్ద తరంగాలతో మనసు పులకించిపోతుంది. నాకు తెలిసినంత వరకు నేను మీకు కొన్ని విషయాలు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు కలుస్తాను. మీ శివకామేశ్వరి ఆనందమయి. శ్రీమాత్రే నమః.